చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచండి. జ్ఞాపకం చేసుకుంటూ విజయమునకు దేవామరి దర్పణమునకు సూచిక అయిన మట్టలు చేత పట్టుకుని మేమందరం కూడా ప్రభువైన యేసు వారిని సంతోషముతో మా కొరకు భరించి చనిపోయిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మేమందరము ప్రభువైన యేసు వారి యెరూషలేము ప్రవేశంలో జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దావీదు కుమారునికే సర్వోన్నతుడైన దేవునికే యేసు రాజుకే దావీదు కుమారునికే హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా. ఓకే నా స్టార్ట్ చేయండి బండి. ముందుకు వస్తాయి. దేవుని స్తుతించుడి ఆయన పరక్రమపుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మానవాళికి నిత్య జీవం, సర్వ మానవాళికి యేసుక్రీస్తునందు విశ్వానికి శాంతిని సమాధానమును చేకూరుస్తూ వెలుచున్న ఈ మహాదినములో చూస్తున్న మీరందరూ జై యేసు మహేష్కే, జై యేసు మహేష్కే, జై బోలో యేసు మహారాజుకు, జై బోలో యేసు మహారాజుకు, జై రాజుల రాజుకు, జై. కరుణాగల సోదరుండై ఈయానధరణికే తెంచెనయ్యా స్థిరముగా నమ్ముకొనిరా మనకు సగో పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి నక్కలకు బలియాలుండి ఆకాశ పక్షులకు మా అందరి తరఫున మీ అందరికి వందనములు. గమనిస్తే యేసు వారు చివరి వారంలో ఆయన ప్రాణం వందలాదిగా వేలాదిగా యేసు వారికి కర్జూరముకు చేతి పట్టుకొని స్వాగతం పలుకు ఆయన మాటలు విని తగ్గింపు అనుకువ మతములకు అతీతంగా అందరి కొరకు ప్రార్థన చేస్తూ తల వంచి చిన్న విజ్ఞాపన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు దేవానికి వందనములు. సని అయ్యా దావీదు తనయ
హోసన్నా 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 మీ మట్టాలన్నీ ప్రదీప్కి అప్పచెప్పి మందిరంలోనికి వెళ్ళండి. సండే స్కూల్ పిల్లలు లోపల మట్టలన్నీ దేవుళ్ళు పెట్టుకోమండి, అందరు దేవుళ్ళు పెట్టుకోమండి, మట్టలన్నీ చెట్టు వెళ్ళిపోవద్దు. సండే స్కూల్ టీచర్స్ పిల్లలు మట్టలాది వారి దినము ప్రభువైన యేసు వారు మానవ చరిత్రలో అతి దీనుడై ఎంతో అనుకువతో తగ్గింపుతో సేవ చేయాలి అన్న దృక్పథము చేత యెరూషలేములో తను చనిపోకముందు చివరిసారి అందరికీ దర్శనమిచ్చిన ఈ సుదినం. ఈ దినమున ప్రాముఖ్యంగా 2 అంశాలు మేమందరం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యొక్క గుంపు అందరూ కూడా వందల వేలాది సంఖ్యలో ప్రభువైన యేసు వారిని హోసన్నా హోసన్నా అనగా మమ్మల్ని రక్షించు కాపాడు అని ప్రతిగానముల చేత యెరూషలేము నగర వీధుల్లో పస్కా పండుగకు వచ్చిన తండోపతండములు అన్ని కూడా ప్రభువైన యేసు వారిని స్తుతించి కొనియాడి కీర్తించి ఉంటున్నారు. యేసు వారు చెప్పినదేమనగా అణకువకు తగ్గింపుకు గుర్తైనటువంటి చిన్న గాడిద పిల్ల పైన కూర్చుని ప్రజల హర్షధ్వానముల మధ్య యెరూషలేము పట్టణంలో ఆయన ఆ యొక్క వీధుల గుండా అందరినీ పలకరించి అందరినీ ఆయన అభినందించి తాను అందరి కొరకు ప్రాణం పెట్టబోయే దినం వస్తుంటున్నది, మీరందరూ సమాధానముగా ఉండండి, శాంతిగా ఉండండి, అనుకువగా ఉండండి అన్న ఆ యొక్క పారమార్థిక సందేశమును అందరికి వినిపించుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము ప్రభువైన యేసు వారి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ శ్రమ పడటం, సేవ చేయటం, మెప్పును ప్రక్కన పెట్టి తగ్గించుకొని మమ్మల్ని మేము ప్రభువైన యేసు వారి పేరు మీద సేవ చేయటం, మేము తిరిగి ఈ దినమున మమ్మల్ని మేము పునః అంకితం చేసుకొని దేవుని సేవలో ముందుకు వెడతాము. కాబట్టి లోకమంతటికి ప్రభువైన యేసు వారు చెప్పిన సందేశం ఒకటే, అందరూ ఒకరినొకరు ప్రేమించండి, గౌరవించండి, ఒకరి సేవలో ఒకరు మీరు ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళండి, గర్వాన్ని అహంకారమును తీసివేసి అనుకువలో తగ్గింపులో జీవించండి. మరి ముఖ్యముగా క్రైస్తవులు సేవకులై సేవకురాండై సేవా దృక్పథాన్ని ఎన్నుకోండి అని చెప్పిన ఈ యొక్క సుదినమున ప్రభువైన యేసు వారి మాదిరిని మేము అనుకరిస్తూ ప్రభువైన యేసు వారికే జేజేలు పలుకుతూ మరి రామేశ్వరం సంఘం తరపున ఈ యొక్క చిన్న సందేశమును రామేశ్వరం సిఎస్ఐ డీసీగా మా సంఘపక్షముగా నేను మరి మీ యొక్క మీడియా ప్రతినిధులకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రభువైన యేసు వారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.